అనగనగా ఒక నరసన్నపేట 5 ఏళ్ల క్రితం అనూహ్యంగా ఒక అభ్యర్థిని అదృష్టం వరించి గెలుపు తలుపు తట్టేలా చేసింది. హామీలు వాగ్దానాలు కుమ్మరించి లక్కుతో ఆయన కిక్కు కొట్టారు. మరి ఆ లక్కు నిలబెట్టుకుంటాడా లేక చిక్కుల్లో చిక్కుకుంటాడా? చిక్కుల్లేవు, ఓన్లీ లక్కేనంటున్న ప్రతిపక్షం ఇప్పుడు మాత్రం విజయం పక్కా అని ఎందుకంటోంది? ఓటర్ అన్న ఎవరికి అనుకూలంగా తీర్పిచ్చాడు, ఎవరి జోరుకు వీర తిలకం దిద్దాడు? ఉత్కంఠ పోరుకు నెలవైన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం ఏమంటోంది? శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం ఎన్నిక ఈసారి హోరాహోరీ సమరాల్లా సాగింది. అటు తెలుగుదేశం, ఇటు ధర్మాన కుటుంబం మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల యుద్ధం నడిచింది. ఫలితాలపై ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. నరసన్నపేట నియోజకవర్గంలో నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మొత్తం 4 మండలాల్లో అత్యధికంగా వెలమ సామాజిక వర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో 2వ స్థానంలో కళింగ, 3వ స్థానంలో కాపు సామాజిక వర్గాలున్నాయి. 2,08,469 ఓటర్లు కలిగిన ఈ సెగ్మెంట్లో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని పోలింగ్ సంబంధించి 2వ స్థానంలో నిలిచింది నరసన్నపేట. అత్యధికంగా 80% ఓటింగ్ నమోదైంది. 82,039 మంది పురుషులు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోగా 84,731 మంది మహిళలు ఇక్కడ ఓటు వేశారు. ఓటెత్తిన ఓట్లు, అందులోనూ మహిళల ఓట్లు ఎవరికి పడ్డాయి అన్నది గెలుపోటములను శాసించబోతోంది. పంతొమ్మిది వందల 1955 ఏర్పడిన ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 6 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా టీడీపీ 3 సార్లు, ఇండిపెండెంట్లు 4 సార్లు, 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ ఒక్కసారి విజయం సాధించాయి. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ పై 4,800 ఓట్ల మెజారిటీతో గెలుపొంది అసెంబ్లీలో మొదటిసారిగా అడుగుపెట్టారు. ఇక 2019 ఎన్నికలకు సంబంధించి ఈ నియోజకవర్గంలో మొత్తం 9 మంది అభ్యర్థులు బరిలో నిలువగా పోటీ మాత్రం టీడీపీ, వైసీపీల మధ్య ప్రధానంగా నెలకొంది. అయితే దీనిపై టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి, వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఇరువురు గెలుపు తమదంటే తమదేనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మండల స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రమణమూర్తి 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా నరసన్నపేట సీటును దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే సారవకోట, జలుమూరు మండలాలకు సాగు, త్రాగు నీరు, పోలాకి మండలంలో తలపెట్టిన క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ను రద్దు చేస్తాం, నరసన్నపేట పట్టణం నడిబొడ్డున ఉన్న రాజుల చెరువు, అదేవిధంగా బౌద్ధుల కాలం నాటి శాలిహుండం, పాండవులు వచ్చారని ప్రసిద్ధి చెందిన జగతిమెట్ట వంటి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తానని, గ్రామీణ ప్రాంతాలకు రహదారులను నిర్మిస్తామని ప్రధాన హామీలతో గత ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించారు రమణమూర్తి. అయితే ఇచ్చిన హామీలేవి ఆయన నెరవేర్చలేదని ప్రతిపక్షం ఆరోపించగా కొన్ని పూర్తి చేశామని, మిగతా పనులు కొనసాగుతున్నాయని రమణమూర్తి ప్రచారంలో చెప్పుకున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే బలమైన కేడర్, జిల్లాలో కీలక నేత ధర్మాన ప్రసాదరావు సొంత నియోజకవర్గం కావడంతో పాటు ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ ఇక్కడే అభ్యర్థి కావడం ఆ పార్టీకి సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగిన ఇసుక అక్రమాలపై తాము చేసిన పోరాటం, ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అవినీతి, జన్మభూమి కమిటీల పెత్తనంతో ప్రజలు విసిగిపోయారని మొదటి నుంచి వైసీపీ బలంగా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమ ఖాతాలో చేరుతాయని కాన్ఫిడెంట్ గా ఉంది. దీనితో పాటుగా మొదటి నుంచి ప్రభుత్వ వ్యతిరేకంగా పార్టీ తరపున నిర్వహించిన కార్యక్రమాలు, నియోజకవర్గంలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు జగన్ చరిష్మా, పాదయాత్రలో నియోజకవర్గ ప్రజల సమస్యలపై జగన్ చేసిన వాగ్దానాలు, పార్టీ మేనిఫెస్టో, నవరత్నాలు, మహిళలకు ఇచ్చిన హామీలతో పాటు గ్రామ సచివాలయం వంటి అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, ఇవి తమకు విజయాన్ని చేకూరుస్తాయని ధీమా వైసీపీ అభ్యర్థి కృష్ణదాస్ నుంచి వ్యక్తమవుతోంది. ఇలా ఎవరికి వారే గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
మరి సంచలనాలకు నెలవైన నరసన్నపేట నియోజకవర్గంలో గెలుపు ఎవరిని భరిస్తుంది, ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా లభించబోతున్నాయి అనేది ప్రజలతో పాటు జిల్లా నాయకులలోనూ సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.